నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రవీణ్. సో, మధుమేహం అనేది మనకి ఏ వయసులో అయినా రావచ్చండి. మధుమేహంలో పలు రకాలనేవి ఉంటాయన్నమాట. ఒకటి టైప్ 1 అంటాం, టైప్ 2 అంటాం. టైప్ 2 లోపల మళ్ళీ పలు పలు రకాలు దాంట్లో కూడా ఉంటాయి మనకి. సో, డయాబెటిస్ అంటే ఏంటి? అంటే ఒంట్లో మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకుండా పెరగడం, ఒక మోతాదుకు మించి షుగర్ లెవెల్స్ నమోదవుతుండడం. సో, ఈ ఎంత మోతాదు కంటే మించితే మనం డయాబెటిస్ అంటాం. సో, డయాబెటిస్‌లో మనకు తెలుసుకోవాల్సింది మొట్టమొదటిది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మనకి కనీసం ఎప్పుడైనా సరే 100 కంటే తక్కువ ఉండాలి నార్మల్‌గా ఉన్నవాళ్ళకి. ఇది కాకుండా ప్రీ డయాబెటిస్ ఆర్ ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటాం అనమాట. అంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరిగిన వాళ్ళు. దీంట్లో వీరికి షుగర్ 100-126 మధ్యలో ఉంటుంది ఫాస్టింగ్‌లో. అండ్ తిన్న తర్వాత సుమారుగా 200 దాకా ఉంటుంది. అండ్ ఈ ఆహ్, ఎవరికైతే డయాబెటిస్ లేదో వాళ్ళల్లో పర్టిక్యులర్‌గా ఈ 3 మంత్స్ షుగర్ యావరేజ్ అనేది చేస్తాం మనం హెచ్‌బీఏ1సి. ఈ 3 మంత్ షుగర్ యావరేజ్ మనం చేసుకున్నప్పుడు దాంట్లో 5.7 కంటే తక్కువ ఉంటుంది వీళ్ళందరికీ హెచ్‌బీఏ1సి. ఎవరికైతే మధుమేహం లేదు. ప్రీ డయాబెటిస్‌లో మళ్ళీ 5.7 నుంచి 6.4 వరకు మనం ప్రీ డయాబెటిస్ అంటాం. ఈ 3 మంత్ షుగర్ యావరేజ్‌లో. అండ్ 6.5 అండ్ అబోవ్ ఉంటే దాన్ని మనం డయాబెటిస్ కింద అంటే మధుమేహం కింద కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో, ఇవి మనకి ఫస్ట్ అసలు మధుమేహం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ 3 పరీక్షలు ఎప్పుడైనా చేసుకోవాలి. ఫాస్టింగ్ తిన్న 2 గంటల తర్వాత పోస్ట్ పరీక్ష, ఆ తర్వాత నెక్స్ట్ 3 మంత్ షుగర్ యావరేజ్ హెచ్‌బీఏ1సి. సో, డయాబెటిస్‌లో లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రైమరీగా మనం చూస్తే వీరికి ఎక్కువ వరకు రాత్రిపూట గానీ, ఆర్ ఉదయం పూట గానీ మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్ళాల్సిన అవసరం రావడం, మాటి మాటికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ బారిన పడ్డం, లేకపోతే వారికి తెలియకుండానే ఊబకాయం ఆర్ లేదంటే బాగా సన్నబడిపోవడం, ఆ తర్వాత వీరికెప్పుడు ఒక ఎనర్జీ లేనట్టు అనిపిస్తా ఉండడం. ఇట్లాంటివన్నీ డయాబెటిస్‌లో ప్రైమరీగా లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ లక్షణాలు బట్టి మనం మీరు దగ్గరలో ఉన్న ఫిజిషియన్‌ని కానీ కన్సల్ట్ చేస్తే ఆయన ఈ పరీక్షలు చేయించి మధుమేహం ఉందా లేదా అనేది గుర్తిస్తారు. ఇక ఈ డయాబెటిస్ ఎవరిలో వస్తుంది? ఎక్కువ వరకు జన్యుపరమైన కారణాలు ఉంటాయండి. ఎక్కువ వరకు మనకు సౌత్ ఏషియన్స్‌లో మనకి ఎప్పటినుంచో మనకి జీన్స్ జెనెటిక్ కండిషన్స్ వల్ల మనకి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఇదొకటే కాకుండా మనందరికి ఒకవేళ మధుమేహం వచ్చే అవకాశం ఉన్నా జన్యుపరంగా చూసుకుంటే, బట్ మనం ఈ ఫుడ్‌ని ఎక్కువగా సరైన మోతాదులో కాకుండా మనకి అవసరానికి మించిన ఫుడ్‌ని కన్జ్యూమ్ చేయడం వల్ల, ఆ తర్వాత మనం అవసరం లేని ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం, ఆ తర్వాత రకరకాల కూల్ డ్రింక్స్‌ని కన్జ్యూమ్ చేయడం, ఇలాంటివి చేయడం. దీనివల్ల మనం వెళ్ళి సిండ్రోమ్ ఎక్స్ అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం అనమాట. ఈ సిండ్రోమ్ ఎక్స్ బారిన పడ్డం. దీనివల్ల మన ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం. ఇదొకటే కాకుండా దీనివల్ల బీపీ లెవెల్స్ పెరగడం. అండ్ దీనివల్ల మధుమేహం అనేది ఈ రోజుల్లో టైప్ 2 డయాబెటీస్ 18, 19 సంవత్సరాల పిల్లల్లో కూడా చూస్తా ఉన్నాం మనం. సో, మధుమేహం రాకుండా మనం ఎలా కాపాడుకోవాలి? సో, మొట్టమొదటిది మనకి జన్యుపరంగా వస్తుందో రాదో మనకు తెలీదు కానీ, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం చాలా ఉంటాయి. మొదటిది అన్నిటికంటే ఇంపార్టెంట్‌ది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మనం తీసుకునే ఆహారం మీద మనం శ్రద్ధ వహించడం. సో, ఈ ప్రైమరీగా ఆహారంలో మనం చేసుకోవాల్సిన మార్పులు. మనం ఏంటంటే ఎక్కువ వరకు రైస్ ఈటర్స్ అంటే ఎక్కువ అన్నం బాగా తీసుకుంటాం మనం. సో, మనం తీసుకోవాల్సిన మోతాదు కంటే ఎక్కువగా రైస్ తీసుకోకపోవడం చాలా మంచిది. మొదటి నుంచే మనం ఎంత తీసుకుంటున్నాం ఏంటి అనేది. తీసుకునే దీంట్లో మనం తీసుకునే ఆహారంలో కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే అరగడానికి ఎక్కువ సమయం పట్టే ఆహారం. పర్టిక్యులర్‌గా మనం చూస్తే జొన్నలు గానీ, కొర్రలు గానీ, మా ఇట్లాంటివి తీసుకోవడం ద్వారా మనకి కొంచెం ఆహ్, ఇది చేకూరుతుంది. అండ్ లాభం చేకూరుతుందనమాట. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఈ స్వీట్స్ అనుకోండి, లేదంటే ఎక్సెస్‌గా కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ గానీ, బర్గర్‌లు, పిజ్జాలు, నూడిల్స్ ఇలాంటివన్నిటిని మన ఆహారంలోంచి తగ్గించడం. ఎక్కువ వరకు ఫైబర్ ఫుడ్‌ని తీసుకోవడం. ఈ ఫైబర్ ఫుడ్ అంటే ప్రైమరీగా మనం ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా మనం ఆహారంలో జతపరుచుకోవడం. దీంతో పాటు కార్బోహైడ్రేట్ మోతాదుని తగ్గించి, ప్రోటీన్ మోతాదుని మన ఆహారంలోకి జతపరుచుకోవడం. ప్రోటీన్ అనగా ప్రైమరీగా మనకి చికెన్ అనుకోండి, లేదంటే ఫిష్. వీలైనంత వరకు మటన్ లాంటివి, లేదంటే ప్రాన్స్ లాంటివి అవాయిడ్ చేస్తే కూడా మంచిది. సో, ఇది కూడా మరీ ఎక్కువ మోతాదులో కాకుండా గ్రిల్డ్ ఫిష్, గ్రిల్డ్ చికెన్ లాగా తీసుకోవడం చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇదొకటే కాకుండా రెండోది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఈ కూల్ డ్రింక్స్ లాంటివి ఎక్కువ మోతాదులో తీయగా ఉండేవి ఏవైనా సరే వాటన్నిటిని పూర్తిగా అవాయిడ్ చేయడం. ఇవన్నీ మన బ్లడ్‌లో మన షుగర్ లెవెల్స్‌ని విపరీతంగా పెంచేస్తాయి. ఒక్క
బాటిల్ మనం తీసుకునే కూల్ డ్రింక్ లోపల ఆల్మోస్ట్ ఒక 20 గ్రాముల పైన షుగర్ ఉంటుంది. అస్సలు ఇది మంచిది కాదు. ఇదొకటే కాకుండా మనందరికీ స్వీట్స్ అనేవి ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా అలవాటు ఉంటాయి. అవి కూడా ఒక మోతాదుకు మించి తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనుకుంటే, ఒకటి మనం చేయాల్సింది వ్యాయామం. వ్యాయామం అనేది మనం టైం లేదంటాం, అది లేదంటాం. ఉదయం టైం దొరకట్లేదంటాం. రాత్రిపూట చేసే టైం ఉన్నా కూడా అలసటతోటి చేయకుండా మనం తప్పించుకుంటూ ఉంటాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాని ప్రకారం వారి షెడ్యూల్ ప్రకారం సుమారుగా వారానికి 150 నిమిషాల పాటు మనం కార్డియో ఎక్సర్సైజ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇది మనం ఎవ్వరము పాటించం. కనీసం ఒకవేళ బరువు తగ్గాలంటే మనం 300 నిమిషాల పాటన్నా సరే మనం పరిగెత్తాల్సిన అవసరం, లేకపోతే కార్డియో చేయాల్సిన అవసరం ఉంటుంది. కనీసం రోజులో మనం వ్యాయామం 30 నిమిషాల పాటు చేసినా కూడా మనం ఈ మధుమేహాన్ని రాకుండా మనం డిలే చేసుకోవచ్చు. వచ్చే రాని అవకాశాలు అంటే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువ తీసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం దీన్ని పూర్తిగా డిలే చేయొచ్చు అనమాట. సో ఆహారం మీద శ్రద్ధ వహించడం, రోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, వారానికి 5 రోజులు వ్యాయామం తప్పకుండా ఏదో ఒక సమయంలో చేస్తూ ఉండడం, ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం మధుమేహం రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ మీకు మధుమేహం ఉంది అని డౌట్ ఉంటే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, HbA1c అనే పరీక్షలు చేయించుకోవడం, దీంతో పాటు మెటబాలిక్ సిండ్రోమ్ కూడా ఉందా లేదా అనేది మనం నిర్ధారించుకోవాలి. మెటబాలిక్ సిండ్రోమ్ అనగా బాగా ఉబకాయం, హై కొలెస్ట్రాల్ లెవెల్స్, హై బీపీ లెవెల్స్ ఇలాంటివన్నీ ఉంటాయా లేవా అని తెలుసుకోవాలి అనుకుంటే మనం కొలెస్ట్రాల్కి సంబంధించిన పరీక్షలు, ఆ తర్వాత కిడ్నీ ఎలా ఉంది ఏంటి అనేది ఆ పరీక్షలు కూడా చేయించుకుంటే మీకు ఫిజిషియన్ మీకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆయన మీకు మళ్ళీ ఇంకా కొన్ని సూచనల ద్వారా తెలియజేస్తారు.